హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్మయ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంకొక వ్లాగ్తో. మేము లాస్ట్ వీకెండ్ ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్ళామన్నమాట, ఆంధ్రాలో ఉన్న టెంపుల్. సో ఆ వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తాను. టెంపుల్కి అయితే మేము సండే వెళ్ళాము, బట్ బెంగళూరు నుంచి వెళ్ళాలి కాబట్టి మేము సాటర్డేనే స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయ్యే ముందు ఇంకా వెళ్ళే ముందు రికార్డ్ చేశాను అనమాట ఈ వీడియో అంతా కూడా. ఇంకా బస్ బుక్ చేసుకున్నాము, ఆర్టీసీ బస్సు. మేమున్న ఏరియా నుంచి ఐటీఐ గేట్కి వెళ్ళాలన్నమాట, అక్కడికి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. ఇంకా టెంపుల్కి వచ్చేసి ఓన్లీ మా ఫ్యామిలీ వరకే అనమాట, మేము నలుగురం మాత్రమే వెళ్తూ ఉన్నాము. ఇంకా మమ్మల్ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి తను మళ్ళీ బైక్లో డ్రాప్ చేసి తను మళ్ళీ వెళ్ళాడనమాట బైక్ పెట్టేసి రావడానికి. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ వచ్చి సిల్క్ బోర్డ్లో బస్ ఎక్కామన్నమాట ఐటీఐ గేట్కి వెళ్ళడానికి. ఇంకా ఎక్కి ఇంకా చూస్తూ ఉన్నాము. మా హనీ వచ్చేసి బస్సులో వెళ్దాం అని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా ఉండింది. ఇంకా వెళ్ళిన తర్వాత కొంచెం పిల్లలకి స్నాక్స్ అవి తీసుకోవాలి కదా, స్నాక్స్ అవి తీసుకొని టీ గట్రా తాగేసి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత బస్ వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడు హనీ కూడా కొంచెం పెద్దదైంది కదా, సో సపరేట్ సీట్ అనేది తనకు కూడా బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా మేము మదనపల్లికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోలో వెళ్ళాము. మా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా శ్రవంతి వాళ్ళు, సో శ్రవంతి వాళ్ళు అక్కడ ఉన్నారు. అందుకనే ఇంకా వాళ్ళతో పాటు నెక్స్ట్ డే మేము సండే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఆ రోజు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడికైతే ఆటోలో వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఫైనల్గా అక్కడికి రీచ్ అయిపోయాము. నిషిక కూడా వచ్చి ఇప్పుడు ఆడుకుందాము అది ఇది అని చెప్పేసి గొడవ చేస్తూ ఉండింది. ఇంకా వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి రెస్ట్ తీసుకొని టిఫిన్ అవి లైట్గా టిఫిన్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఇంకా పడుకునేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా, మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి కదా టెంపుల్కి వెళ్ళడానికి అని చెప్పేసి కాసేపు అలా మాట్లాడుకొని ఇంకా పడుకొని పోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఇది యాక్చువల్గా వచ్చేసి బోయకొండకి మేము మొక్కుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశాను కదా, మా హస్బెండ్కి దసరా అప్పుడు మా హస్బెండ్కి పిల్లలకి అందరికీ కూడా అమ్మవారు పోసిందనమాట. సో అప్పుడు నేను అందరికీ లైక్ డిఫరెంట్ దేవుళ్ళకి అమ్మవార్లకి మొక్కుకున్నాను అనమాట, మొక్కు చెల్లిస్తాను అని చెప్పేసి. ఇంకా అలానే బోయకొండకు కూడా మొక్కుకున్నాను అనమాట, వచ్చి కోడిని కోస్తాము అని చెప్పేసి మొక్కుకున్నాను అనమాట. ఇంకా కోడిని కోస్తామన్నప్పుడు మా శ్రవంతి వాళ్ళ పిన్ని వాళ్ళు పొంగల్ చేసుకుంటే కూడా మంచిదమ్మా అంటే ఇంకసారి కొంచెం పొంగల్ చేసుకొని మళ్ళీ ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ నుంచి ఆటో మాట్లాడుకున్నాము. శ్రవంతి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళు సపరేట్గా వస్తున్నారు అనమాట. మేమైతే ఆటో ఒకటి మాట్లాడుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ అరౌండ్ 9:30, 10 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. సండే కదా రష్ ఉంటారు అని చెప్పి ఇంకా తొందరగా వెళ్ళాలనుకున్నాము, బట్ అదే టైం అయింది, 9:30, 10 అయిందనమాట వెళ్ళేసరికి. మేము మదనపల్లి నుంచి వెళ్తున్నాము, ఆటో మాట్లాడుకున్నాము. మదనపల్లి నుంచి జనరల్గా మనకి బస్సెస్ కూడా ఉంటాయన్నమాట బోయకొండకి. సండే అయితే ఇంకా రష్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ఫ్రీక్వెంట్గానే ఉంటాయి బస్సెస్. బట్ పిల్లలతో వెళ్తున్నాము, ప్లస్ ఎక్కడ మళ్ళీ బస్సు మిస్ అవుతుందేమో, మళ్ళీ మాకు ఈవినింగ్ రిటర్న్ బెంగళూరుకి బస్ బుక్ చేసుకున్నాము. సో ఆ బస్సు ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న దీంతో ఆటోలో వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు శ్రవంతి వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం వచ్చారనమాట. ఇంకా అందుకే మేము ముందుగానే స్టార్ట్ అయిపోయాము, వెళ్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ బోయకొండకి చాలాసార్లు వెళ్ళాను నేను, ఇప్పుడే కాదు ఇంతకుముందు మేము లైక్ నేను మదనపల్లిలో చదువుకునేటప్పుడు చాలాసార్లు వెళ్ళామన్నమాట బోయకొండకి, ఎప్పుడు వెళ్ళేవాళ్ళము. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది, పుంగనూరుకి దగ్గరలో ఉంటుంది. ఈవెన్ మదనపల్లికి దగ్గర, పుంగనూరు ఈ చుట్టుపక్కల ఏరియాలన్నింటికి దగ్గర అనమాట. అమ్మవారు మనకు చాలా మహిమగల అమ్మవారు అనమాట. సో ఇంకా ఇక్కడ స్టార్టింగ్లో వెహికల్స్ అన్నిటికీ టోల్ అంటారు కదా, సో ఆ టోల్ అవి తీసుకొని ఇంకా లోపలికి పంపిస్తున్నారనమాట. అక్కడ చూస్తున్నారా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైన ఉంటారనమాట అమ్మవారు గంగమ్మ తల్లి. చాలా అంటే చాలా ఫేమస్ అక్కడ. అంటే మనం కోరిన కోరికలు తీరుతాయి అని ఒక నమ్మకం అనమాట. లోపల ఇంకా పూజ చేస్తారనమాట, పుష్పం పూజ అని అంటారనమాట. అమ్మవారి పైన 3 పూలు పెట్టి అమ్మవారిని మనం ఏదైనా కోరుకుంటే అక్కడ పంతులు గారు పూజ చేస్తారు. ఆ పువ్వులో రైట్ సైడ్ ఉన్న పువ్వు ముందుకు పడితే మీ కోరిక తీరుతుందని, ఎడమ సైడ్ ఉన్నది పడితే కోరిక తీరదని, మధ్యలో ఉన్న పువ్వు కిందకు పడితే
లైక్ కష్టంతో తీరదు అట్లా చెప్తారనమాట. అది మన నమ్మకం పైన ఉంటుందన్నమాట. అమ్మవారు మనకి ఓకే మనం నమ్ముతున్నాము అన్న దీంట్లో ఉంటుందన్నమాట. అది మన నమ్మకం పైనే ఉంటుంది. ఏదో పువ్వు పడితే కోరిక తీరుతుందా అని మళ్ళీ కాంట్రవర్సీ క్వశ్చన్స్ కాకుండా అది బేసిక్లీ మన నమ్మకం పైన ఉంటుందన్నమాట. మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. మాకు మదనపల్లి నుంచి ఆటోలో ఒక 40 to 45 minutes పట్టిందనమాట. బస్లో ఇంకొంచెం తొందరగా రావచ్చేమో. ఇంకా మేము కోడిని తీసుకోవాలి కదా, ఇంకా ఇక్కడే దొరుకుతాయి అని చెప్పేసి అనేసరికి ఇంకా అక్కడే వెళ్ళే దారిలో చూద్దాము, కోడి తీసుకుందాము అని చెప్పేసి ఇంకా ఆటో అన్నకి చెప్తే అన్న అక్కడ చూసి కోడి అమ్ముతూ ఉన్నారు కదా, ఇంకా అక్కడ స్టాప్ చేశాడనమాట. ఇంకా మా హస్బెండ్ ఆటో అన్న ఇద్దరు వెళ్ళేసి కోడి ఎంత ఏంటి అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా చూసి మొత్తానికి కోడి సెలెక్ట్ చేసుకొని బేరమాడి ఒక కోడిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడే మనకు అన్నీ దొరుకుతాయి, లైక్ అన్ని కోళ్ళు కానీ మనకి బలి ఇవ్వడానికి అమ్మవారికి మొక్కుకుంటారు కదా, కొంతమంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు పెంచుకొని, కొంతమంది ఇక్కడ కూడా కొనుక్కుంటారనమాట. సో మనకు అన్నీ అవైలబుల్లో దొరుకుతాయి అన్నమాట. సో మేము కూడా అక్కడ తీసుకున్నాం, నాటుకోడి ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ ఒక కోడిని సెలెక్ట్ చేసి ఇంకా దానికి బేరమాడి తీసుకొని వచ్చాడనమాట కోడి. ఇంకా మాకు ఇంతకుముందు వెళ్ళిన టెంపుల్స్లో కూడా నేను 2-3 టెంపుల్స్లో ఇలానే మొక్కుకున్నాను కోడిని కోస్తాము అని చెప్పేసి. సో అక్కడ ఇంకా కోడిని కోసొచ్చామన్నమాట. ఇంకా ఫైనల్గా వీళ్ళు కూడా కోడి సెలెక్ట్ చేసి పే చేసేసి తీసుకొచ్చారనమాట. అదిగోండి మా కోడి పుంజు వచ్చేసింది ఆటోలోకి. ఇంకా ఆ కోడి పుంజు వచ్చిన తర్వాత మా హనీ ఇంకా దాన్నే పట్టుకోవడము, కోడి 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 అని చెప్పేసి దాన్ని టచ్ చేయడము ఇంకా ఇదిగా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా దాన్ని ఇంకొక కవర్లో పెట్టేసి ఇంకా పట్టుకొని ఉన్నాడు. మళ్ళీ దిగిన తర్వాత కొంచెం కవర్లో పెట్టేసామన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అది నడుచుకొని వెళ్ళే దారి అనమాట. అక్కడ నుంచి మనము నడుచుకొని కొండ ఎక్కచ్చు అనమాట. అలా కాకుండా మామూలు వెహికల్లో వెళ్ళాలి అన్నా కూడా ఇంకా కొంచెం ఇటుపక్క రూట్ ఉందన్నమాట. ఇంతకుముందు అయితే ఇంత డెవలప్మెంట్ లేదు. లైక్ నేను చదువుకునేప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 10-12 years బ్యాక్ అంటే ఇంత డెవలప్మెంట్ లేదు. డైరెక్ట్గా అక్కడ స్టాప్ చేస్తే బస్సు నడుచుకొని వెళ్ళేవాళ్ళం అనమాట, కొంతంతా ఎక్కేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ చేశారు, చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా డెవలప్ చేశారనమాట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నింది, ఒక 4-5 years బ్యాక్ ఏమో వచ్చాము. అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నిందనమాట. అక్కడంతా రోడ్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అంతా కూడా నీట్గా రెడీ చేసేసారనమాట. ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే వెహికల్స్ అన్నీ డైరెక్ట్ కొండపైకే వెహికల్స్ వెళ్ళొచ్చు అనమాట. అంటే 2 wheelers మనకి 4 wheeler కారు ఇవన్నీ అయితే డైరెక్ట్గా పంపిస్తారు. ఇంకా ఆటో ఇవన్నీ అయితే ఆ కొండపైకి ఎక్కుతుందో ఎక్కలేదో అని చెప్పేసి ఆటోలు అవి అలో చేయరనమాట. సో కొంచెం ఒక సగం దూరం వరకు ఆటోలో వెళ్తే అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే అక్కడ నుంచి మళ్ళీ మనకి ఈ సుమోలు అవి ఉంటాయి కదా, జీప్లు సుమోలు ఉంటాయి కదా, అవి పెడతారనమాట. సో వాటిల్లోనూ మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. సో ఇంకా ఆటో సగం వరకే అని చెప్పాను కదా, ఇంకా ఆటోలో అక్కడ వరకు వెళ్ళి ఈ ఆర్చ్ నుంచి కొంచెం ముందుకి టెంపుల్ దరిదాపుల్లోకి అనమాట. సో అక్కడ వరకు వెళ్ళి ఇంకా అక్కడ ఆటో స్టాప్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ మేము సుమోలో వెళ్ళామన్నమాట. నడుచుకొని వెళ్ళొచ్చు, మహా అయితే ఒక 15 minutes పడుతుందేమో నడిస్తే. బట్ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఎందుకులేని ఇంకా అక్కడ సుమో ఉంటే సుమోలో వెళ్ళామన్నమాట. ఇంతకుముంద అయితే ఈ రోడ్లంతా ఏం లేవన్నమాట. పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా అందరూ నడుచుకొనే వెళ్ళేవాళ్ళు. ఆ కొండ కూడా గుట్టలాగా అనమాట, ఒక రాళ్ళు గుట్ట అలా ఉండేదన్నమాట. అలానే నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఆ కొండ అంతా కూడా నీట్గా ఒక రోడ్ లాగా రెడీ చేసేసారు. అప్పుడైతే అసలు పైకి వెళ్ళి మళ్ళీ ఇది అనేవారు అనమాట. పైకి వెళ్ళిన తర్వాత కిందకు వచ్చేటప్పుడు ఆ కొండపై నుంచి కిందకు వచ్చేటప్పుడు మనము తత్రుకొని పడుతూ ఉంటాం కదా, అలా పడకూడదు కొండకి, టెంపుల్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట అప్పుడు. సో ఇంకా అట్లా ఇప్పుడు మొత్తం అంతా నీట్గా రెడీ చేసేసారు. నడుచుకొని వెళ్ళేదారు కానీ స్టెప్స్ పెట్టేసి మొత్తం అంతా నీట్గా రెడీ చేశారనమాట. ఇంకా ఇక్కడ నుంచి కూడా ఇటుపక్క వెహికల్స్లో వెళ్ళొచ్చు అనమాట. వెహికల్ అంతా మాట్లాడుకొని, అంటే టికెట్ అనమాట, పర్ పర్సన్కి ఒక 20 rupees 30 rupees అట్లా తీసుకుంటారు. సో ఇక్కడ చూడండి బస్సులు అన్నీ కూడా ఇక్కడ స్టాప్ చేసేసి ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తారు. ఇవన్నీ పైకి అలో చేయరు. పైకి ఓన్లీ 2 wheelers
నార్మల్ కార్లు కానీ ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా వాళ్ళని అలో చేస్తారనమాట. సో ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. మేమైతే ఇంకా దిగేసి ఆటో అన్న అక్కడే వెయిట్ చేస్తానని చెప్పాడు. ఇంకా మేము వెళ్ళి సుమో కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఎంతసేపు నాట్ ఈవెన్ 5 minutes కూడా పట్టలేదు అక్కడ నుంచి ఆ సుమోలో పైకి వెళ్ళడానికి. ఇంకా వెళ్తూ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సుమో వస్తే ఎక్కుదాంలే అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా వాళ్ళేమో ఎక్కడ ఏంటి ఆ కోడి, మా హనీ కోడి కోసమే చూస్తూనిందనమాట. కోడి టచ్ చేయాలి అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నారు, ఎంత పడుతుంది అని కనుక్కుంటూ ఉన్నారనమాట, ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాము. చాలా బాగుంది, లైక్ నేచర్ అంతా కూడా గ్రీన్గా మొత్తం కొండలు చుట్టూ చాలా అంటే చాలా బాగుంది కొండలు అంతా కూడా. మా హనీ వచ్చేసి కోడి నేను టచ్ చేస్తాను, కోడి అని చెప్పేసి దాన్నే పట్టుకుంటూ ఉన్నిందనమాట. ఇంకా దాన్ని తీసి ఒక బ్యాగ్లో వేసేసి పట్టుకున్నాము. ఇంకా టెంపుల్ లోపలికి తీసుకెళ్ళకూడదు కదా, అక్కడే పెట్టేసేయాలంట. టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కోడిని కొప్పించాలి. ఇంకా అక్కడ పైన ఏదైనా షాప్లో కొబ్బరికాయలు అవి తీసుకుంటే అక్కడ పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఒక బ్యాగ్లో పెట్టేసి వెళ్ళామన్నమాట. ఇంకా మాకైతే వెయిట్ చేస్తుంటే ఒక సుమో అయితే వచ్చింది. పర్ హెడ్ 30 రూపీస్ తీసుకున్నారు. ఇంకా ఎక్కి కూర్చున్నాసాము. జస్ట్ ఒక 5-10 minutes కూడా పట్టలేదు, 10 minutes కూడా కాదు, 5 minutes అంతే. ఇక్కడ నుంచి కాసేపే అనమాట. మనకి నడుచుకొని వెళ్తే నడుచుకొని అక్కడ గోపురం ఉంటుంది, ఆ గోపురం వరకు స్టెప్స్ ఉంటాయన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు, ఇంతకుముందు కొండలాగా గుట్టలాగా ఉండేది, ఇప్పుడు రోడ్డు లాగా వేసేసారనమాట. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఆ గోపురం దగ్గర నుంచి నడుచుకొని వస్తారనమాట, నడుచుకొని వచ్చేవాళ్ళు. ఇటుపక్క వచ్చి వెహికల్స్లో వచ్చేవాళ్ళు వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకొని ఇటు వచ్చేస్తారు. నార్మల్ మన ఓన్ వెహికల్స్ అయితే కొండపైకి డైరెక్ట్గా కొండపైకే వెహికల్స్ వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా అంటే చాలా డెవలప్ చేశారనమాట టెంపుల్. మనకి చుట్టుపక్కల కర్ణాటక, తమిళనాడు ఇటు సైడ్ నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా పైన అంతా కూడా నీట్గా పార్కింగ్ ప్లేస్ పెట్టేసి అంతా చాలా బాగుంది, చాలా డెవలప్ అయిందనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నిందనమాట, ఏంటి అలా ఎక్కడ అనేసి. బట్ ఈసారి అంతా మంచిగా అంతా రెడీ చేపించేశారనమాట. సో చాలా వరకు ఇక్కడ ఒక 4-5 సుమోలు అలా పెట్టేసి ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాయన్నమాట. పర్ హెడ్ ఇంత అని చెప్పి తీసుకొని ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాయన్నమాట. 5 minutes కదా ఇక్కడ నుంచి 5 minutes పైకి వెళ్ళడానికి, అక్కడ ఒక 10-15 minutes మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక ట్రిప్ అనమాట. సో అది అన్నమాట ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి. ఇంకా అక్కడ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది, చాలా మంచిగా ఇది చేశారనమాట. ఆర్చ్ అంతా పెట్టేసి చాలా అంటే చాలా గ్రీన్గా చాలా బాగుంది. అందులోని ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. మనకి చిత్తూరు, ఇంతకుముందు అంటే చిత్తూరు డిస్టిక్ కిందకే వస్తుంది. సో మదనపల్లికి, పుంగనూరుకి దగ్గరలో అనమాట అమ్మవారి టెంపుల్. నాకు కూడా చాలాసార్లు వెళ్ళాము. నేను ఇంకా అన్ని టెంపుల్స్కి మొక్కున్న తర్వాత ఎందుకో సడన్గా నాకు అమ్మవారు గుర్తొచ్చారనమాట. బోయకొండకు కూడా వెళ్ళాలి అమ్మవారి గంగమ్మ గుడికి అని చెప్పేసి ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట. సో అక్కడ గోపురం నుంచి చూడండి, అక్కడ జనాలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట పైకి. ఇంకా ఇది ఇక్కడ నుంచి మనకి కొండలాగా మొత్తం అంతా రోడ్డు ఆర్చ్ పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. మొత్తం అంతా ఎత్తుగా కొండ కదా, సో అలానే ఉంటుంది. ఇంకా వెళ్తూ ఉన్నాము. మేమైతే 9:30కి అలా స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, అక్కడ నుంచి ఒక 40-45 minutes పట్టింది మాకు ఆటోలో వచ్చేసేదానికి. ఇంక ఇక్కడ నుంచి మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి 11:15 or 11:30 అయింది, 11:15 అయింది అనుకుంటా. ఎగ్జాక్ట్గా టైం అయితే తెలీదు, బట్ 11:15 అలా ఆ టైం అయింది అనుకుంటా. ఇంకా వెళ్ళి డైరెక్ట్గా అన్నీ కొబ్బరికాయ అవన్నీ తీసుకునేసి, కోడిని లోపలికి తీసుకెళ్ళకూడదు కదా, అందుకే ఆ షాప్ వాళ్ళతోనే మాట్లాడి అక్కడే పెట్టేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట, దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళిన కాసేపటి తర్వాత ఇంకా శ్రవంతి వాళ్ళు వచ్చారు. ఇదో ఇక్కడ నుంచి ఇంకా అంతా బొమ్మలు, పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ కూడా పెట్టారనమాట. ఇంతకుముందు అంటే అక్కడ లోపల వరకు కన్స్ట్రక్షన్లో ఉండింది కదా, లోపల వరకు కూడా మొబైల్స్ అయితే అలో చేశారనమాట. మేము లోపల వరకు కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము, అమ్మవారి విగ్రహం అవన్నీ ఉన్నప్పుడు కూడా ఫొటోస్ తీసుకున్నాము. బట్ ఇప్పుడు అంతా డెవలప్ చేసేసారు కదా, సో మొబైల్ లోపలికి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి మొబైల్ కౌంటర్స్ కూడా పెట్టేశారనమాట అక్కడ. ఇంకా మొబైల్స్ అక్కడ పెట్టేసి వెళ్ళాం లోపలికి. ఇంకా అక్కడ లోపలంతా కూడా వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట, అక్కడ పెట్టేయాల్సి వచ్చింది. ఇంతకుముందు అయితే తీసాను, ఇక్కడ అమ్మవారి ఫోటో కూడా యాడ్ చేశాను వీడియోలో. అది ఇంతకుముందు లాస్ట్ టైం ఒక 5-6 years బ్యాక్ వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు అనమాట, అప్పుడు తీసిన ఫోటో. ఇదిగోండి ఇక్కడంతా కూడా నీట్గా పార్కింగ్ ప్లేస్ అంతా అరేంజ్ చేసేసి, ఇంకా కొబ్బరికాయలు అన్నీ కూడా తీసుకోవడానికి అంతా నీట్గా అంతా మంచిగా పెట్టారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్.
మీరు కూడా వెళ్ళండి ఒకసారి. చాలా మహిమగల అమ్మవారు అనమాట. ఏ కోరిక కోరుకున్నా లైక్ తీరుతుందన్నమాట. ఇంకా ఫైనల్గా అక్కడ సుమ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి, అమ్మవారి గుడి లోపల మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంటుందన్నమాట. కోనేరు అదిగోండి, ఇక్కడ అంతా కోనేరు అవన్నీ ఉన్నాయి. అంతా కూడా ఇంకా అన్నదాన సత్రం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడంతా కోనేరు, అక్కడ మధ్యలో ఒక దేవుడు అమ్మవారే అనమాట, ఇంకా వీరభద్రస్వామి అట్లంతా కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. మొత్తం అంతా ఇక్కడంతా కూడా నీట్గా చైర్స్ పెట్టేసి, చాలా వరకు మిగతా రోజుల్లో రష్ ఉండరేమో కానీ మంగళవారము, శుక్రవారము, ఇంకా ఆదివారం అయితే ఫుల్ రష్ ఉంటారనమాట. ఇక్కడ ఈ దేవుడు వచ్చేసి అక్కడ కోనేరు మధ్యలో, కోనేరు చూసాం కదా ఇందాక, అక్కడ ఉన్నారనమాట అమ్మవారు. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ మనకి మొబైల్స్ అలో లేదు అని చెప్పేసి, ఇంకా మొబైల్ కౌంటర్లో పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. దర్శనంకి వెళ్ళి, దర్శనం మాకు ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది. 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, 100 రూపీస్ దర్శనం ఉంటుంది, 200 రూపీస్ దర్శనం ఉంటుందన్నమాట. సో ఇంకా వెళ్ళేసి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి కోడిని కోపించేసామన్నమాట. మేము వెళ్ళి కోడిని కోపించి ఇంకా బయటకు వచ్చేసరికి ఇంకా శ్రవంతి వాళ్ళు కూడా అందరూ వాళ్ళు దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చారనమాట. ఇంకా అక్కడ అంతా చుట్టుపక్కల చూస్తూ ఉన్నాము. ఇంకా పిల్లలు ఆబ్వియస్లీ ఎక్కడికైనా వెళ్ళామంటే పిల్లలు బొమ్మలు కావాలని చెప్పి గొడవ చేస్తారు కదా, ఇంకా ఆ బొమ్మలు అవి చూసి ఆ బొమ్మలు తీసుకొని పిల్లలకి వచ్చాం. సో ఇక్కడ చూడండి మొత్తం అక్కడ నుంచి వ్యూ అనమాట, పైన కొండపైన నుంచి కింద అంతా వ్యూ అనమాట. ఇటు పక్క అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా కోడిని కోపించాం కదా మేము, ఇంకా వాళ్ళు కూడా ఒక కోడిని తీసుకొచ్చారు. కోడిని కోపించాను కదా, ఇంకా అవి వండుకోవాలి కదా, వండుకొని తిని, ఇంకా జనరల్గా ఏమవుతుందంటే వీళ్ళు కొంతమంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారనమాట. దూరం నుంచి వచ్చే వాళ్ళు వంట పాత్రలు, గ్యాస్ అవన్నీ తెచ్చుకుంటారు. సో వాళ్ళు అక్కడ ప్లేస్ ఉంటుంది కాబట్టి వండుకుంటారనమాట. వండుకొని తినేసి తర్వాత ఈవినింగ్గా వెళ్తారనమాట తీరిగ్గా. ఇంకా మేము తీసుకొచ్చుకున్నాము కోడి అవన్నీ తెచ్చుకున్నాం కదా, అక్కడే మనకి రెంట్కి ఇస్తారు. అట్లా కూడా చేసుకోవచ్చు, లేదా వాళ్ళకే మనం చెప్పేసామనుకోండి చేసి ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా చేసిస్తారనమాట. సో ఇదంతా టెంపుల్ అండి, పైన కొండపైన, ఇదంతా కూడా కొండపైనే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఆర్డర్ చేసి ఫుడ్ కొంచెం ప్లేస్ వెతుక్కొని వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా మేము శ్రవంతి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు. ఇంకా వాళ్ళంతా అటు సైడ్ కూర్చున్నారు. వాళ్ళంతా కొంచెం వెజ్ అనమాట, అందుకని వాళ్ళు అటు సైడ్ కూర్చున్నారు. ఇంకా మేము వచ్చి ఇంకా కొంచెం ఇటు పక్కకు కూర్చున్నాం అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసి బొమ్మలు తీసుకున్నారు కదా, ఆ బొమ్మలతో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆడుతూ ఉన్నారనమాట. విశ్వకు నాకు మ్యాజిక్ స్లేట్ కావాలి అంటే ఇంకా మ్యాజిక్ స్లేట్ తీసుకున్నాడు. ఆ ఒక మ్యాజిక్ స్లేట్ పట్టుకొని అందరూ ముగ్గురు కూర్చొని గొడవ పడుతూ ఉన్నారనమాట. హనీ, నిషిక, ఇంకా ఒక అమ్మాయి వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. ఇంకా అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఫుడ్ రావాలి కదా, మేము దర్శనం అంతా అయిపోయి కిందకు వచ్చేసరికి 1:45, 2 అట్లా అయిందనమాట. వచ్చి ఇంకా ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చేసి వచ్చి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా మాకు ఫుడ్ కూడా వచ్చేసింది. మంచిగా ముద్ద అయితే ఆర్డర్ ఇచ్చాము, కూల్ డ్రింక్స్, ముద్ద, అన్నము, ఇంకా నాటుకోడి పులుసు, ఇంకా అందరము మంచిగా రెడీ కూర్చున్నాం అనమాట ఇంకా తినడానికి. అసలు ముద్ద, నాటుకోడి పులుసు ఉంటే ఇంకా ఆ కాంబినేషనే వేరనమాట. ఇంకా అక్కడే వాళ్ళంతా రెడీ చేసి బాక్సెస్లో పెట్టిచ్చేస్తారనమాట రైస్, మనకి ఏది కావాలంటే అది. ఇంకా అందరం కూర్చొని ఫుడ్ అయితే తినేసి ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 4కి అట్లా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ ఇంకా ఈ ట్రిప్ అయిపోయింది కదా, ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోలో మదనపల్లికి వెళ్ళిపోయి మళ్ళీ మాకు 5:30కి బెంగళూరుకి బస్సు ఉన్నిందనమాట ఈవినింగ్. ఇంక ఇక్కడ అంతా ఫినిష్ చేసుకొనేసి స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి ఫైనలీ బోయకొండ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా మొక్కులు కూడా ఈ ట్రిప్తో, ఈ బోయకొండ మొక్కుతో అయిపోయింది అనమాట. నేను ఏమేమైతే మొక్కులు మొక్కున్నాను అవన్నీ అయిపోయినాయి అనమాట. ఫైనల్గా ఇంకా బస్ ఎక్కేసి మళ్ళీ బెంగళూరుకి అయితే రిటర్న్ వచ్చేసాం. సో ఇదండి బోయకొండ వ్లాగ్. Stay tuned to my channel for more interesting content. Thank you for watching. Take care. Bye bye. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.